బట్ మన ఫాదర్స్ జనరేషన్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ మూవీస్ కాస్త తగ్గాయనే చెప్పాలి. బాలీవుడ్‌లో మాత్రం మన సనాతన ధర్మానికి రెస్పెక్ట్ ఇవ్వడం కాస్త తక్కువే అని జెప్పాలి. అసలకే మన వాళ్ళకి ఏం తిన్నా, తినకపోయినా మనోభావాలు మాత్రం గట్టిగా దెబ్బతింటాయి. Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. పురాణాలు, ఇతిహాసాలు వీటిని కొంతమంది మన హిస్టరీ అనుకుంటే, ఇంకొంతమంది మాత్రం కేవలం కల్పిత కథలు మాత్రమే అని చెప్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి టోటల్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీటిని బాగా అడాప్ట్ చేసుకొని సినిమాలు తీసింది మాత్రం మన తెలుగు వాళ్ళే అనుకుంటా. ఎందుకంటే ఒక్కసారి మన గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్‌లోనే చూసుకుంటే ఒకటా, రెండా వందల కొద్ది సినిమాలున్నాయి. మహాభారతంలో జరిగిన ఒక ఎపిసోడ్‌ని ఆధారంగా తీసుకొని కొంచెం ఫిక్షన్‌ని యాడ్ చేసి 'మాయాబజార్' లాంటి గొప్ప చిత్రాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. అదే మహాభారతంలోని కర్ణుడి ఎపిసోడ్స్‌ని ఆధారంగా తీసుకొని 'దానవీర సూరకర్ణ' అనే సినిమాతో వచ్చారు. ఇవి మాత్రమే కాదు, 'శ్రీకృష్ణార్జున యుద్ధం', 'శ్రీమద్ విరాట పర్వం', 'నర్తనశాల', 'కురుక్షేత్రం' ఒక్క మహాభారతంలో ఎపిసోడ్స్‌ని ఆధారంగా తీసుకొని ఇన్ని మూవీస్ వచ్చాయి. అలాగే రామాయణం నుంచి అయితే 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ', 'శ్రీరామ పట్టాభిషేకం', 'భూకైలాసం', 'సీతారామ కళ్యాణం' లాంటి సినిమాలొచ్చాయి. ఇంకా మాట్లాడుకుంటే 'శ్రీకృష్ణ తులాభారం', 'సత్య హరిశ్చంద్ర', 'భక్త కన్నప్ప', 'భక్త ప్రహ్లాద', 'శ్రీ వెంకటేశ్వర కళ్యాణం' అబ్బో! బ్లాక్ బస్టర్‌ల మీద బ్లాక్ బస్టర్‌లే ఉన్నాయి. అలాగే మన దగ్గర ఎన్నో మిథికల్ ఫ్యాంటసీ మూవీస్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ 'జగదేక వీరుని కథ', 'పాతాళ భైరవి' లాంటి మంచి ఫ్యాంటసీ మూవీస్ కూడా ఉన్నాయి. బట్ మన ఫాదర్స్ జనరేషన్ వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ మూవీస్ కాస్త తగ్గాయనే చెప్పాలి. 'భైరవ ద్వీపం', 'శ్రీకృష్ణ విజయం', 'మంజునాథ', 'అన్నమయ్య' అలాగే మిథాలజీని రిఫరెన్స్‌గా తీసుకొని 'అమ్మోరు', 'దేవిపుత్రుడు', 'అంజి', 'యమదొంగ', 'డమరుకం' ఇలా కొద్ది మూవీస్ మాత్రమే వచ్చాయి. స్లోగా అవి తగ్గుతూ వచ్చాయని చెప్పాలి. బట్ 'బాహుబలి' మూవీ నుంచి డైరెక్టర్స్ మళ్ళీ మన పురాణాలు అలాగే ఇతిహాసాల మీద కాన్సంట్రేట్ చెయ్యడం స్టార్ట్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే 'అమరేంద్ర బాహుబలి' క్యారెక్టర్‌లో శ్రీరాముడి షేడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ ఈ మాటని రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అలాగే 'ఆర్ఆర్ఆర్' మూవీలో కూడా రామాయణానికి సంబంధించి రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. దానికి రిలేటెడ్‌గా అయితే ఒక సెపరేట్ వీడియోనే చేశాను. కింద కామెంట్స్‌లోని అలాగే ఎండ్ కార్డ్స్‌లోని ఆ వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అంతే కాకుండా ఇప్పటి జనరేషన్‌కి రీచ్ అయ్యేలాగా, వాళ్ళకి అర్థమయ్యేలాగా 'కార్తికేయ 2' లాంటి ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్, 'హనుమాన్' లాంటి సూపర్ హీరో బేస్డ్ మూవీ, 'కల్కి 2898 ఏడీలోని ఒక డిస్టోపియన్ వరల్డ్‌ని క్రియేట్ చేయడమే కాకుండా ఇప్పటి ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలని చెప్పి 'మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో' జరిగిన కొన్ని ఎపిసోడ్స్‌ని షూట్ చేసి స్క్రీన్ మీద అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఆల్సో ఈవెన్ కమర్షియల్ మూవీస్‌లో కూడా చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 'అఖండ' మూవీనే. ఒకవైపు కమర్షియల్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, రిఫరెన్సెస్‌ని చాలా గొప్పగా చూపిచ్చారు ఆ మూవీలోని. కేవలం ఇవి మాత్రమే కాదు, ఫ్యూచర్‌లో వస్తున్న మూవీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ప్రశాంత్ వర్మ గారు మన పురాణాల్లో ఉండే క్యారెక్టర్స్‌ని రిఫరెన్సెస్‌గా తీసుకొని ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా మన రాజమౌళి గారైతే మహాభారతం తీయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనం కానీ మన పురాణాల్లో ఉండే ఎపిసోడ్స్ అండ్ రిఫరెన్సెస్‌ని తీసుకొని సినిమాటిక్ యూనివర్స్‌ని ప్రిపేర్ చేస్తే మార్వెల్ అండ్ డీసీ కూడా ఎందుకు పనికిరావు. మరి పక్క లాంగ్వేజెస్‌లో ఈ పురాణాల రిఫరెన్సెస్ లేవా అంటే ఉన్నాయి. మన సౌత్‌లో చూసుకుంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వరకు మన పురాణ ఇతిహాసాలకు రెస్పెక్ట్ ఇస్తూ మూవీస్ వస్తున్నాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం మన సనాతన ధర్మానికి రెస్పెక్ట్ ఇవ్వటం కాస్త తక్కువే అని జెప్పాలి. వాటిని హేళన చేస్తూ చూపిచ్చే ట్రెండ్ గూడా ఉంది. అంటే అందరూ కాదు, కొందరున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నానంతే. ఈవెన్ బాలీవుడ్‌లో కూడా కొన్ని మంచి మూవీస్ వచ్చాయి. బట్ మన సౌత్‌లో ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు పురాణాలకి రెస్పెక్ట్ ఇస్తూ వాటిని అడాప్ట్ చేసుకున్నట్టు వీళ్ళు చెయ్యలేకపోతున్నారు. అందుకే నార్త్ ఆడియన్స్ కూడా కొంతమంది బాలీవుడ్ మీద కాస్త కోపంగా ఉంటారు. "మామ, బిగినింగ్‌లో చెప్పావు కదా! చాలా కథలున్నాయి" అని. మరి అప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్‌లో తీయగలిగిన మూవీస్‌ని ఇప్పుడు మన వాళ్ళెందుకు తీయలేకపోతున్నారు అంటే ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. క్లియర్‌గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, బడ్జెట్. ఒకప్పుడు పురాణాలకి సంబంధించిన మూవీస్ తీయడానికి వీఎఫ్ఎక్స్‌ని ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు. అప్పట్లో అన్ని సెట్స్ వేసి చేసేవారన్నమాట. బట్ టెక్నికల్‌గా చాలా బ్రిలియంట్ ఉండేవాళ్ళన్నమాట. అప్పట్లో సెట్స్ అన్నీ చాలా రియలిస్టిక్‌గా ఉండేలా చూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ మీద ఎక్కువ అవగాహన ఉండేది కాదన్నమాట.
భారీగా ఉండే సెట్స్‌ని చూస్తేనే గ్రాండ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆడియన్స్. ఈవెన్ మేకర్స్ కూడా ఈ సెట్స్ విషయంలోని ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. చాలా రిచ్‌గా ఉండేలా చూసుకునేవారు. కానీ ఇప్పుడు సెట్ వర్క్‌తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మూవీస్‌కైతే పెడుతున్న బడ్జెట్‌లోని సగం బడ్జెట్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ కోసమే యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఈ విధంగా మూవీకి పెరుగుతున్న బడ్జెట్ ఒక చిన్న సమస్యగా మారిందనే జెప్పాలి. నంబర్ 2 వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ. ప్రీవియస్‌గా చెప్పిన పాయింట్‌లోనే మనం వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ పాయింట్స్ కోసం మాట్లాడుకున్నాం కదా! ప్రెజెంట్ ఆడియన్స్ ఏంటంటే వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ క్వాలిటీ పూర్‌గానే కాదు, యావరేజ్‌గా ఉన్నా సరే యాక్సెప్ట్ చెయ్యట్లేదు. పెట్టిన ప్రతి రూపాయికి వర్తీ అనిపించేలా ఉండాలని డిమాండ్ జేస్తున్నారు. మన దగ్గర కాంటెంట్ ఎంత సాలిడ్‌గా ఉన్నా సరే, టెక్నికల్ వర్క్‌లో ఏ మాత్రం తేడా ఉన్నా చాలా పెద్ద దెబ్బ పడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఆదిపురుష్'. ఆడియన్స్‌ని కొంచెం బాగా ప్రిపేర్ చేసి, ఈ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్క్ మీద కాన్సంట్రేట్ చేసి, అవుట్‌పుట్‌ని కరెక్ట్‌గా దించుంటే మూవీ బ్లాక్ బస్టర్ అయ్యుండేది. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడానికి సగం రీజన్ మాత్రం ఆ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ వర్కే. సో, ఈ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. మంచి టెక్నీషియన్స్ అండ్ కంపెనీస్‌తోని కొలాబరేట్ అవ్వాలి. నంబర్ 3 పురాణ ఇతిహాసాల నుంచి రిఫరెన్సెస్ తీసుకోవడం అంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఎలా పడితే అలా తీసుకుంటే అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు. చాలా కేర్‌ఫుల్‌గా వర్క్ చెయ్యాలి. అసలుకే మన వాళ్ళకి ఏం తిన్నా, తినకపోయినా మనోభావాలు మాత్రం గట్టిగా దెబ్బతింటాయి. పొర్రపాటున ఏమైనా తేడా జరిగిందంటే ఓన్లీ వన్స్ ఫసక్ అంతే. నేనిప్పుడు చెప్పిన పాయింట్స్ కరెక్ట్‌గా ఉంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని జెప్పడానికి ఎవరో గాదు, మన తెలుగు సినిమానే ఒక గొప్ప నిదర్శనం. ఒక రకంగా టాలీవుడ్ రైజ్ అవ్వింది అంటే, మన పురాణాలకి రెస్పెక్ట్ ఇస్తూ మన వాళ్ళు సినిమాలు తీసి, దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం వల్లే. అలా అని చెప్పి ప్రతిసారి అవసరం ఉన్నా, లేకపోయినా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి సిట్యుయేషన్‌ని మిస్‌యూజ్ చేసుకుంటే మాత్రం దెబ్బ పడుద్ది. సో, పాయింట్ ఏంటంటే ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడానికి మన దగ్గర ఉండే పవర్‌ఫుల్ కాంటెంట్‌ని, పురాణ ఇతిహాసాలను యూజ్ చేసుకొని ఫ్యాంటసీ, మిస్టికల్ థ్రిల్లర్స్, అడ్వెంచర్స్ ఇలాంటి సినిమాలు తీయడంలో తప్పైతే లేదు. ఈవెన్ హాలీవుడ్ వాళ్ళే మన పురాణ ఇతిహాసాల నుంచి రిఫరెన్సెస్ తీసుకొని సినిమాలు తీస్తున్నారు. మన వాళ్ళు మాత్రం దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. కానీ వాటిని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. అండ్ చీటికి మాటికి కాకుండా అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి. లేదా మన పురాణాల్లో ఉండే ఎపిసోడ్స్‌ని మూవీస్ కింద తీయండి. లైక్ 'శ్రీకృష్ణార్జున యుద్ధం', 'మహాభారతంలో' కొన్ని ఎపిసోడ్స్‌ని ఇలా చాలా ఉన్నాయి. వెతికితే సాలిడ్ కాంటెంట్ దొరకకుండా ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే మన మైథాలజీలో ఉండే స్టోరీస్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తే హాలీవుడ్ వాళ్ళు కూడా మనకి సలాం కొడతారు. అదిదా విషయం. మరి దీని మీద మీకున్న ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.